మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన గేమ్ చేంజర్ మూవీ థియేటర్లో రిలీజ్ అయింది. ఇక సుమారు 4 ఏళ్ల షూటింగ్ సాగుతూ వచ్చిన ఈ యొక్క పొలిటికల్ యాక్షన్ మూవీ ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. చెర్రీ సోలో హీరోగా దాదాపు 5 ఏళ్ల తర్వాత మూవీ రావడంతో మంచి క్రేజ్ ఏర్పడింది. RRR మూవీతో ఎనలేని క్రేజ్ తెచ్చుకున్న రామ్ చరణ్ పాన్ ఇండియా స్థాయిలో మరో స్టార్డమ్ నిరూపించుకునేందుకు బరిలో దిగాడు. చాలా ఏళ్లుగా తన స్థాయి విజయం లేని దిగ్గజ దర్శకుడు శంకర్ ఈ యొక్క గేమ్ చేంజర్ మూవీతో తన పూర్వ వైభవం చూపిస్తారా అనే ఆసక్తి నెలకొంది. ఇక ఈ యొక్క చిత్రంపై అంచనాలు కూడా ఏర్పడ్డాయి. ఇక గేమ్ చేంజర్ చిత్రం ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటూ ఉందనే చెప్పాలి. ఇక శంకర్ మళ్ళీ తన మార్కును చూపించడం జరిగింది. ఇక మూవీ విషయానికి వస్తే ఐపీఎస్ ఆఫీసర్ రామ్ నందన్ సివిల్ పరీక్ష మళ్ళీ రాసి ఐఏఎస్ అవుతాడు. కలెక్టర్గా బాధ్యత తీసుకున్న వెంటనే అవినీతి చేసే వారిపై ఉక్కుపాదం మోపుతాడు. దౌర్జన్యాలు, అవినీతి మానేయాలని రౌడీలు, వ్యాపారులకు వార్నింగ్ ఇస్తాడు. అలాగే దీపికతో రామ్కు బ్రేకప్ అయి ఉంటుంది. ఇద్దరు మళ్ళీ ఎదురుపడతారు. మరోవైపు ముఖ్యమంత్రిగా ఉండే బొబ్బిలి సత్యమూర్తి అధికారంలో చివరి సంవత్సరం అందరూ నిజాయితీగా ఉండాలని, అవినీతి మానేయాలని మంత్రులకు, ఎమ్మెల్యేలకు ఆదేశిస్తాడు. ఒకప్పుడు తాను అప్పన్నకు చేసిన వెన్నుపోటును, అన్యాయాన్ని తలుచుకొని పశ్చాత్తాపడుతూ ఉంటాడు. తండ్రి ఉన్న సీఎం సీటుపై ఆశలు పెట్టుకొని మంత్రి బొబ్బిలి మోపిదేవికి ఇది నచ్చదు. ఇంకోవైపు కలెక్టర్ రామనందన్ కూడా మోపిదేవి దందాలను ఆపేందుకు టార్గెట్ చేస్తాడు. తన కుట్రలతో సీఎం సీటు దక్కించుకున్న మోపిదేవిని రామనందన్ అడ్డుకుంటాడు. ఇక ఈ తరుణంలో సత్యమూర్తి చివరి కోరికతో ఆ యొక్క భారీ ట్విస్ట్ ఎదురవుతూ ఉంది. ఇక ఈ యొక్క ట్విస్ట్ తెలియాలంటే ఈ యొక్క మూవీని వీక్షించాల్సిందే. ఇక తాజాగా విడుదలైన ఈ యొక్క మూవీ చూసిన ప్రతి ఒక్కరు కూడా చిత్రబృందంపై ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు. అయితే తాజాగా విడుదలైన ఈ యొక్క మూవీ ఫస్ట్ డే కలెక్షన్లు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారాయని చెప్పాలి. ఇక ఫస్ట్ డే కలెక్షన్గా ఈ యొక్క మూవీ 220 కోట్లు కొట్టినట్టు సోషల్ మీడియాలో వార్తలైతే వినిపిస్తూ ఉన్నాయి. ఇక ఓవరాల్గా దేశం మొత్తంలో ఈ యొక్క మూవీ ఫస్ట్ డే కలెక్షన్ 220 కోట్లుగా సాధించినట్టు నెట్టింట్లో వార్తలైతే తెగ పుట్టుకొస్తున్నాయి. ప్రస్తుతం ఇప్పుడు ఇందుకు సంబంధించిన ఈ వార్త మాత్రం నెట్టింట్లో వైరల్గా మారుతూ ఉంది.